హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్, ఇక WHO కీలక హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త వైరస్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 2020 అంటే మనకు గుర్తుకు వచ్చేది కోవిడ్. ఇక ఈ వైరస్ దాటికి ప్రపంచం మొత్తం కూడా దాదాపుగా స్తంభించిపోయింది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా లాక్డౌన్లు, ఆన్లైన్ ద్వారా పనులు, చదువులు కొనసాగాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు హోటాహుటిన యాంటీ వైరస్ మందును కనుగొన్నారు. 6 ఏళ్లు గడిచినా ఇంకా కోవిడ్ చేదు జ్ఞాపకాల నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇంతలోనే ఇప్పుడు హాంటా వైరస్ పేరుతో మరో కొత్త మహమ్మారి ఆందోళనకు గురిచేస్తుంది. అయితే ఇది కోవిడ్ మాదిరిగా గాలి ద్వారా వ్యాపిస్తుందా? అసలు దీని లక్షణాలేంటి తెలుసుకునే ప్రయత్నం మన వీడియోలో తెలుసుకుందాం. ఇక ఏమిటి హాంటా వైరస్ అంటే, హాంటా వైరస్ అనేది కొత్తగా పుట్టుకొచ్చిన వ్యాధి ఏమీ కాదు. ఇది దశాబ్దాలుగా ఉనికిలో ఉంది. ప్రధానంగా ఎలుకలు, చిట్టెలుకల ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. ఎలుకల విసర్జితాలు లేదా వాటి లాలాజాలం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు అది ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక దీనినే హాంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అంటే షార్ట్కట్లో చెప్పాలంటే HPS అని పిలుస్తారు. ఇక కోవిడ్ ప్రపంచాన్ని ఉడికించడానికి కారణం అది మనుషుల నుండి మనుషులకు గాలి ద్వారా చాలా వేగంగా వ్యాపించటం. కానీ హాంటా వైరస్ విషయంలో కొన్ని ఊరట కలిగించే అంశాలైతే ఉన్నాయి. కోవిడ్ గాలి లేదా తుమ్ముల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించింది. కానీ హాంటా వైరస్ అలా కాదు. మనిషి నుంచి మరో మనిషికి వ్యాపించటం చాలా అరుదుగా జరుగుతుంది. ఎలుకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ ముప్పు ఉంటుంది. వైరస్ ముప్పు వలన మరణాల రేటు కేవలం 2-3% మాత్రమే ఉంటే, హాంటా వైరస్ సోకితే మరణాల రేటు 38% వరకు ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ కంటే ప్రమాదకరమైనదే అయినా వ్యాప్తి చెందే తీరు, దాని వేగం తక్కువ. అందుచేత జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు. హాంటా వైరస్ కేసులు ప్రధానంగా ఆసియా, యూరప్, ఉత్తర మరియు దక్షిణ అమెరికా దేశాల్లో అప్పుడప్పుడు నమోదవుతూ ఉంటాయి. చైనా, కొరియా, అర్జెంటీనా, అమెరికా వంటి దేశాల్లో గతంలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఓ క్రూయిజ్ షిప్లో కేసులు బయటపడడంతో మళ్ళీ ఈ వైరస్ పేరు వార్తల్లోకి వచ్చింది. ఆ హాంటా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, సాధారణంగా వైరస్ సోకిన 8 వారాలలోపు లక్షణాలు బయటపడతాయి. తీవ్రమైన జ్వరం రావటం, ఒళ్ళు నొప్పులు ఉండటంతో పాటు అలసట, తల తిరగటం, ఎండలోనూ చలి పుట్టడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి తీవ్రమైనప్పుడు ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఊపిరితిత్తుల్లోకి నీరు చేరుతుంది. ఇలా జరిగితే ప్రాణాలకే ప్రమాదం. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే, వైద్య నిపుణుల ప్రకారం హాంటా వైరస్ మరో కోవిడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అయినప్పటికీ పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో లేదా గోదాముల్లో ఎలుకలు చేరకుండా చూసుకోవాలి. ఎలుకలు తిరిగే చోట ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. చేతికి గ్లౌజులు ధరించాలి. ఇక వీటి విసర్జితాలను నేరుగా తాకకుండా ఉండాలి. ఆహార పదార్థాలపై ఎలుకలు తిరగకుండా చూసుకోవాలి. ఎలుకలు తిన్న ఆహారాన్ని అక్కడ నుంచి తీసివేయాలి. ఇక ఎవరు ముట్టుకోకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇక ప్రస్తుతానికి హాంటా వైరస్ పట్ల భయపడాల్సిన పని లేదు. ఇది కోవిడ్ లాగా ప్రపంచాన్ని దిగ్బంధించే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే పరిశుభ్రమైన వాతావరణంలో ఉండేవారు, ఎలుకల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. సరైన సమయంలో వైద్య సహాయం అందితే ఈ వైరస్ నుంచి కోలుకోవటం సాధ్యమే. ఇక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. వైరస్ దరిచేరకుండా చూసుకోవటం ప్రతి ఒక్కరి కర్తవ్యం.